శేషు గారు, అంటే సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని నిన్న హైదరాబాద్లోని అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు. గతంలో చంద్రబాబు నాయుడిని, అలాగే పవన్ కళ్యాణ్ని, మరోపక్క మంత్రి నారా లోకేష్ను కూడా గతంలో ఉన్నప్పుడు టీడీపీ నేతగా ఆయన ఉన్నప్పుడు ఆయనపై కొన్ని ఆరోపణలు చేశారు, వ్యక్తిగత విమర్శలు చేశారన్న ఉద్దేశంతో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? యా ఆంధ్రప్రదేశ్ లో గనక చూస్తుంటే చాలా కీలకమైనటువంటి క్రిటిసిజం, ఆరోపణ ప్రతిపక్షం నుండి వస్తున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు అనేటటువంటి ఒక ఆరోపణ వస్తుంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అరెస్టులు చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు వివిధ కేసుల్లో అరెస్ట్ అవుతున్నటువంటి సంగతి మనం చూస్తున్నాము. ఈ దాంట్లో భాగంగానే పోసాని కృష్ణమురళి గతంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి పోసాని కృష్ణమురళి అరెస్ట్ కూడా దాంట్లో భాగంగానే చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు వ్యాఖ్యలు చేసింది కాదు, గతంలో చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన, లోకేష్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వటం, ఇప్పుడు అరెస్ట్ చేయటం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంటది మనకి. కాకపోతే పోసాని కృష్ణమురళి కూడా కాస్త బార్డర్స్ క్రాస్ చేసి ప్రెస్ మీట్లలో వాళ్ళని విమర్శించినటువంటి సందర్భాలు మనకు కనపడ్డాయి. రాజకీయాల్లో సహజంగా మామూలుగా జరిగేటటువంటి విమర్శలే, కాకపోతే పోసాని కృష్ణమురళి రచయిత కాబట్టి కొద్దిగా ఘాటుగా విమర్శించినటువంటి సందర్భాలని మనం చూసాం. మహిళలను కూడా వాళ్ళ విమర్శించినటువంటి సందర్భాలు చూసాం. కానీ అవి ప్రెస్ మీట్ కి సంబంధించినవే కదా, ప్రెస్ ప్రచారం చేసినటువంటి ప్రెస్ మీట్లలే కదా. కాబట్టి అక్కడ ప్రెస్ కి ఓకే అయినటువంటి విమర్శలు ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరకరంగా ఉంటాయి అనేటటువంటి ప్రశ్నలే వస్తున్నటువంటి నేపథ్యంలో, ఏది ఏమైనప్పటికీ కూడా పాత విమర్శలను కొత్తగా అరెస్ట్ చేయటం అనేది రాజకీయాలలో మనం ఏం చూస్తాము, వెండిక్తా పాలిటిక్స్ గాను, రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే చూసేటటువంటి సందర్భాలు మనకు కనపడతాయి. సామాన్య ప్రజలు ఏం కోరుకుంటారంటే, ఎప్పుడో కదా విమర్శ చేసింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేటటువంటి ఒకటైతే వస్తుంది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలు ఉంటాయని గ్రహించినటువంటి పోసాని కృష్ణమురళి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అనేటటువంటి ఒక ప్రకటన కూడా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ అరెస్టు ఎట్లా చూడాల్సి ఉంటుంది అంటే, రాజ్యాంగబద్ధంగా చేయాల్సి ఉంటుందా, లేకపోతే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చూడాల్సి ఉంటుందా అంటే, ఒకవేళ అదే గనక నిజమైతే అప్పుడే కేసులు పెట్టాల్సి ఉండే కదా. కానీ ఇప్పుడే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అరెస్టులు గనక చూస్తుంటే రోజొక అరెస్ట్ చేస్తున్నారు. రోజొక కీలకమైనటువంటి వ్యక్తులను పాత కేసుల మీదనే అరెస్ట్ చేస్తున్నట్టు. వల్లభనేని వంశీ అరెస్టును మనం చూసాం. వల్లభనేని వంశీ అరెస్ట్ ని సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులు అరెస్ట్ చేసి ఇంకొక 10 కేసులు పెట్టారు. అంటే ఇక జైలు నుంచి బయటకు రాకుండా ఉండేటటువంటి ప్రక్రియ, జైలు నుంచి బయటకు రాకుండా ఉండేటటువంటి చర్యలు తీసుకోవటంలో నిమగ్నమయ్యారనేటటువంటి విషయం మనకు కనపడుతుంది. ఓ విధంగా కక్ష సాధింపు కనపడుతుంటే, మరొక విధంగా హద్దులు మీరు విమర్శలు చేయకూడదు అనేటటువంటి అంశం కూడా దీంట్లో కనపడుతుంది. రాజకీయ పరమైనటువంటి, విధానపరమైనటువంటి విమర్శలు చేస్తే ఈ విధమైనటువంటి పరిస్థితులు రావు. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, అది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదండి, మొత్తం దేశవ్యాప్తంగాను తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయాల్లో వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చాలా పెచ్చుమీరిపోయినాయి. ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అరే ఒరే అని విమర్శలు చేసిన పట్టాభిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? దారుణమైనటువంటి తిట్లు తిట్టిన పట్టాభి లాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? ఒక పోసాని కృష్ణమురళికి ఎందుకు పరిమితం చేస్తున్నారు? ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిని వాడు వీడనే మాట్లాడుతున్నారు కదా, ప్రెస్ మీట్లలో గానీ, లేకపోతే మీడియా సమావేశాల్లో గానీ, ఇంటర్వ్యూలలో గానీ. ఒక మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడని సంబోధిస్తున్న ఒక మర్యాద లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు ఒకటైతే, రెండోది హద్దులు మీరి అంటే బార్డర్స్ దాటి విమర్శలు చేయకూడదు, అట్లా చేస్తే ఈ విధమైనటువంటి పరిణామాలు దారితీస్తుంది అనేటటువంటి విషయం పోసాని కృష్ణమురళి ఉదంతాన్ని కూడా ఒక ఉదాహరణగా తీసుకోవాల్సి ఉంటుంది మనం.